గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే మనం డిస్కస్ చేయబో టాపిక్ రెఫ్రిజిరేషన్ అంటే ఏమి, అందులో అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి, రెఫ్రిజిరేషన్ వాటి యొక్క అప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం. బేసిక్గా రెఫ్రిజిరేషన్ అంటే సరౌండింగ్ టెంపరేచర్ ఉంటుంది కదా. ఇప్పుడు సరౌండింగ్ టెంపరేచర్ 30 degrees ఉందనుకోండి, దానికంటే తక్కువ మెయింటైన్ చేయాలి. అట్లా సరౌండింగ్ టెంపరేచర్ కన్నా తక్కువ టెంపరేచర్లు మెయింటైన్ చేస్తే ఆ సైన్స్నే వీ కాల్ ఇట్ ఎస్ రెఫ్రిజిరేషన్. రెఫ్రిజిరేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద సైన్స్ ఆఫ్ providing and maintaining the temperature lesser than the surroundings. Maintaining the temperature lesser than the surroundings. ఇది బ్రీఫ్గా దీని గురించి. సరే, ఈ రెఫ్రిజిరేషను మొన్నెప్పుడో కనిపెట్టింది కాదు. ఓల్డెన్ డేస్ 1700 1800 నుంచే ఉంది. ఎప్పుడు అంటే ఓల్డెన్ డేస్లో రోమ్స్ జ్యూస్ వీళ్ళంతా ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ దగ్గర ఐస్ ఉండేది, ఐస్ బ్లాక్స్ ఉండేవి. అక్కడ స్నో పడుతుంది కదా, ఆ ఐస్ బ్లాక్స్ తీసుకొని వాటిని బివరేజెస్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి వాడుకునేవాళ్ళు. దాంతోపాటు ఫుడ్ స్టోరేజ్ చేయాలన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే డిగ్స్ అనమాట, అంటే గుంతలు తవ్వేవాళ్ళు. ఆ గుంతల్లో క్లీన్ చేసేసి అందులో ఫుడ్నంతా స్టోర్ చేసేసి వాటిపైన ఈ మంచంతా కప్పేసి పైన లీవ్స్ బ్రాంచెస్ ఆఫ్ ట్రీస్ వాటితో కవర్ చేసేసి ఫుడ్ అనేది స్టోర్ చేయడం స్టార్ట్ చేశారు. అట్లాగనే కొంతమంది పైన అంటే షాలో జార్స్, అంటే వెడల్పు ఎక్కువ ఉన్న కాంపోనెంట్స్ ఉంటాయి, వాటిలో వాటర్ పెట్టేసి పైన పెట్టేవాళ్ళు. అవి ఏమవుతాయంటే నైట్ టైమ్స్ బాగా కూల్ అయిపోతాయి, ఆ వేపర్స్ ఫామ్ అయ్యేసి కూల్ అయిపోతాయి. వాటిని డే టైం వాడుకునేవాళ్ళు. అంతెందుకు, మనకు చాలా వరకు తెలిసింది, ఎండాకాలంలో ఏం చేస్తారు, చాలామంది పాట్స్ కొంటారు. పాట్స్ కూడా వన్ టైప్ ఆఫ్ రెఫ్రిజిరేషన్. ఇంకా కొంతమంది ఇంకా తెలిసింటే మనం ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ పోసుకొని దాని చుట్టూ క్లాత్ చుట్టి వెట్ క్లాత్ దాంతో కూడా కూల్ చేసుకుంటారు. అవన్నీ రెఫ్రిజిరేషన్సే. రెఫ్రిజిరేషన్ అంటే సైన్సు, అది మనకు తెలియకుండానే మనలో చాలామంది వాడుతూ ఉంటాం. ఓకే, ఇది రెఫ్రిజిరేషన్ గురించి ఇంట్రడక్షన్. సరే, ఎక్కడెక్కడ వాడుతున్నాం రెఫ్రిజిరేషన్ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఫస్ట్ మనకు బాగా గుర్తొచ్చేది ఏసీ. మనం ఎక్కడ బ్యాంకులకు వెళ్ళినా, ఆఫీసులకు వెళ్ళినా, కార్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ల్యాబొరేటరీస్కి వెళ్ళినా, ఎక్కడ పోయినా మనకి ఏసీ అనేది ఉంటుంది. ఏసీ రెఫ్రిజిరేషన్ యొక్క అప్లికేషన్. తర్వాత ఫుడ్ అండ్ మెడిసిన్ ప్రిజర్వేషన్. సో మనము ఎక్కడైనా మెడికల్ షాప్కి వెళ్ళామనుకోండి, ఏమైనా మందు అడిగామనుకోండి, వ్యాక్సిన్లు అడిగాను అనుకోండి, అతను ఏం చేస్తాడు, ఫ్రిడ్జ్లోంచి తీసిస్తాడు. ఫ్రిడ్జ్ అనకూడదు యాక్చువల్గా, రెఫ్రిజిరేటర్ అనాలి. తీసిస్తాడు. ఎందుకు? ఆ టెంపరేచర్లో ఉంటేనే అవి స్టోర్ అవుతాయి. మీరు ఏదైనా మెడిసిన్స్ కానీ వెనకాల కానీ దాన్ని చూసినారంటే స్టోర్ ఇన్ ఏ డ్రై అండ్ కూల్ ప్లేస్ అని ఉంటుంది. దాని మీనింగ్ ఏమంటే పర్టికులర్ టెంపరేచర్ దగ్గరే అవి మనకు ప్రిజర్వేషన్ చేయాలి, లేకపోతే అవి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు హ్యూమన్ టిష్యూస్, ఇప్పుడు ఎవరైనా ఐ డొనేట్ చేస్తుంటారు, లేకపోతే లివర్లు డొనేట్ చేస్తుంటారు, కిడ్నీలు డొనేట్ చేస్తుంటారు. అవన్నీ ఎలా తీసుకుపోతారు ఒకటికి, అక్కడ నుంచి అట్లాగే తీసుకొని వెళ్ళరు. అక్కడ ఏం చేస్తారంటే ఫ్రీజర్ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో స్టోర్ చేసుకుంటారు. ఎందుకంటే లోయర్ టెంపరేచర్స్, అంటే టెంపరేచర్ తగ్గినప్పుడు మన యొక్క టిష్యూస్ అనేవి డికే కావు, అందుకని రెఫ్రిజిరేషన్ వాడతారు. దాంతోపాటు ఫుడ్ ప్రిజర్వేషన్కి ఎప్పటి నుంచో వాడతారు. మన ఇళ్ళల్లో రెఫ్రిజిరేటర్లో అందరూ కూరగాయలు పెట్టుకుంటుంటారు, అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇతరత్ర దాంట్లో స్టోర్ చేసుకుంటుంటారు. అది కూడా వన్ ఆఫ్ ద అప్లికేషన్స్. స్పేస్ అప్లికేషన్స్. స్పేస్లో దీంతో ఏం పని ఉంది అనుకున్నారు, ఇక్కడ క్రయోజెనిక్ ఫ్లూయిడ్స్ అనేవి ఉంటాయి. క్రయోజెనిక్ ఫ్లూయిడ్స్ అంటే జనరల్గా మనకి ఆక్సిజన్, హైడ్రోజన్ కావాలి రాకెట్ అనేది పైకి వెళ్ళాలంటే. ఆక్సిజన్, హైడ్రోజన్ మనము యాజ్ ఇట్ ఈజ్, అంటే వాయు రూపంలో, గ్యాస్ రూపంలో కానీ దాన్ని స్టోర్ చేయాలంటే చాలా పెద్ద కంటైనర్స్ కావాలి. అదే వాటిని కూల్ చేసుకున్నాం అనుకోండి, క్రయోజెనిక్ టెంపరేచర్స్ -250 అట్లా పోయినామంటే అవి లిక్విడ్స్ అవుతాయి. అప్పుడు ఒక రూమ్ అంతా పట్టే ఆక్సిజన్ ఒక చిన్న బాక్స్లో పడుతుంది లిక్విడ్ అయితే. అది మనకు స్టోరేజ్ స్పేస్ కన్స్ట్రైంట్ కాబట్టి స్పేస్లో వెళ్ళే వాటికి ఈ రెఫ్రిజిరేషన్ అప్లికేషన్ అంటే క్రయోజెనిక్ అప్లికేషన్స్ బాగా ఉపయోగపడతాయి. అట్లాగనే క్రయోజెనిక్స్ ట్రీట్మెంట్కి కూడా వాడతారు, బ్రెయిన్ సర్జరీలకు వాడతారు. ఇప్పుడు బ్రెయిన్ ఎలా అంటే చాలా డెలికేట్ టిష్యూ, అలాంటి టిష్యూ మీద ఆపరేషన్ చేయాలంటే ఏదైనా చిన్నగా కట్ అయిపోయినా కూడా బ్లీడింగ్ అయిపోయి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే మనం క్రయోజెనిక్ అంటే దానికి కూల్ చేసినామనుకోండి, ఆ రీజియన్ అంతా మనకి ఫ్రీజ్ అవుతుంది. అప్పుడు ఏం టిష్యూస్ డ్యామేజ్ కాకుండా ఆపరేషన్ చేస్తున్నారు. ఇది లేటెస్ట్ టెక్నాలజీ.
క్రయోజెనిక్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి. ఇవి బ్రీఫ్గా నేను చెప్పే అప్లికేషన్స్. ఇంకా చాలా ఉన్నాయి. రెఫ్రిజిరేషన్ అప్లికేషన్ ఈ కాలంలో మనకు చూస్తే ఎక్కడైనా ఉన్నాయి. ఈవెన్ మన కంప్యూటర్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడంతా ఏం చేస్తారు, ఏసీస్ వాడతారు. ఎందుకు అంటే కంప్యూటర్లో ఉన్న ప్రాసెసర్ వాటిలో జనరేట్ అయ్యే హీటు ఎక్కువ టెంపరేచర్ అయిందనుకోండి, అవి పని చేయక హ్యాంగ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని అక్కడ టెంపరేచర్ కంట్రోల్గా మెయింటైన్ చేయాలి. ఐసీయూస్ ఆపరేషన్ థియేటర్స్లో కూడా మనకి ఏసీ అనేది కంపల్సరీ. ఏసీ ఎక్కడ లేదండి, ప్రతి చోట ఏసీ అనేది ఉంది. ఇది బ్రీఫ్గా రెఫ్రిజిరేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్. రెఫ్రిజిరేషన్ అంటే ఏమి, బయట సరౌండింగ్స్ టెంపరేచర్ ఎంతన్నా ఉన్నండి దానికంటే తక్కువ మనం ప్రొవైడ్ చేయాలి, దాంతోపాటు మెయింటైన్ చేయాలి. ఇట్ ఈస్ అ సైన్స్ ఆఫ్ మెయింటైనింగ్ టెంపరేచర్ లెసర్ దెన్ ద సరౌండింగ్స్. ఓకే, ఇది రెఫ్రిజిరేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.